ఒకటేంటంటే ఎప్పుడైనా గూడా ఒక పొలిటికల్ పవర్ రావాలంటే మరి ఒక లీడర్‌షిప్ ఉండాలి, ఫిలాసఫీ ఉండాలి, పొలిటికల్ వేదిక ఉండాలి, ప్రోగ్రామింగ్స్ ఉండాలి. మేము ఒకేసారి రాజకీయంగా పార్టీ పేరు చెప్పగానే పార్టీతో ఏదో జరిగిద్దని మేము ఊహించట్లేదు. అంత అపనమ్మకాలు కూడా ఏం లేవు. పార్టీ అయితే కాంశీరాం స్ఫూర్తితో ఉంది కానీ అందులో అనేక మంది ఉన్నారు. నేను ఒక నాయకుడిని. ఇక్కడ ఏదో సుప్రీమో లేకపోతే మోనోపాలీ ఏం లేదు. మేము ప్రధానంగా ఇప్పుడు పనిచేస్తున్నది స్వరాజ్య పాదయాత్ర అయిన తర్వాత తెలంగాణ గడ్డ మీద చాలా కాలం నుంచి ఇక్కడ ఒక జేఏసీ అవసరం. ఏం జేఏసీ? ఒక ఐక్య కార్యాచరణ అవసరం. ఏమి ఐక్య కార్యాచరణ? తెలిసో తెలవకో, ఉద్దేశమో ఉద్దేశం కాకపోయినా అనేక పార్టీల్లో, అనేక వేదికల్లో, అనేక సంఘాల్లో, అనేక కుల ఉద్యమాల్లో తెలిసి తెలవక, ధ్రువం తెలియక, దీపస్తంభం తెలియక, మార్గం లేక, దారి లేక, తోవ లేక, బాట లేక, స్పష్టమైన రహదారి లేక బీసీఎస్సీ ఎస్టీలు అనేక వేదికల్లో చిక్కుకొని పోయి ఉన్నారు. అది పొలిటికల్ పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు. ఏదో సమాజాన్ని మార్చాలని వివిధ సంఘాల్లో చేరినప్పటికీ సమాజాన్ని మార్చే ప్రక్రియలో ఎక్కడ వెనుకబడిపోతున్నాం. వెనుకబడిపోవడమే కాదు, వ్యక్తిగత జీవితం ధ్వంసమవుతుంది, కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి, మన శక్తి ఎవడు హరించుకొని పోతున్నాడు. సంఘాలు అంటున్నాం, పార్టీలు అంటున్నాం, రోడ్ల మీదకి వస్తున్నాం, మరణాలు జరుగుతున్నాయి, బలిపీఠం ఎక్కుతున్నాం, చచ్చిపోతున్నాం, పోలీస్ స్టేషన్లలో పోతున్నాం, ఎవరి చొక్కా ఇప్పినా గాయాలు, దెబ్బలు, ఎన్కౌంటర్లు, మరణాలు, ఏ మనిషిని ముట్టుకున్న 100 కేసులు. ఈ శక్తి అంతా ఎక్కడికి పోతుంది అసలు తెలంగాణలో? ఇది ఒక పెద్ద మిత్తులాగా, మాయలాగా ఉంది. ఏ పర్సన్ని పట్టుకోండి, నా దగ్గర 100 కేసులు అంటాడు, ఉద్యమం అంటాడు, కొట్లాట అంటాడు. నోరు తెరిస్తే కొట్లాట కొట్లాట కొట్లాట. మేము కొట్లాడినాం, ముత్తాతని అడిగిన సాయుధ పోరాటంలో కొట్లాడాను అంటాడు. తెలంగాణ ఉద్యమంలో మొన్న మనం పోయి కొట్లాట అంటాడు. యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఆయన రాళ్ళేస్తాడు. ఈ కొట్లాటలలో నుంచి వచ్చిన శక్తి ఎక్కడికి పోతుంది? ఒక కొట్లాటలో, ఒక వారిలో విడుదలయ్యే శక్తికి సమాధానం ఏది అంటే ఈ కొట్లాటల ఎనర్జీ అంతా ఎవరో కొల్లగొట్టుకొని పోతారు. ఇది కాదే, ఏదో జరగాలి. అందుకనే అన్ని వేదికల్లో, అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ బ్రాడ్ హృదయంతో, చిన్నోడిని పెద్దోడిని అందరి ఇళ్ళకి పోదాం అనుకుంటాను నేను. 1,00,000 మంది నాయకులు ఇండ్ల మెట్లు ఎక్కుదాం అనుకుంటాను. 1,00,000 మంది నాయకుల ఇండ్లకు పోదామని నేను పోయి, అన్న రండి, మనం ఒక వేదికను ఏర్పాటు చేసినాం. మీరే పార్టీలను, నేనే పార్టీలను ఉంటా, కానీ మనందరం బీసీఎస్సీ ఎస్టీలను కలిసి జ్యోతిరావు ఫూలే ఆలోచనతో, అంబేద్కర్ సిద్ధాంతంతో, కాన్షీరాం వార్ స్టైల్తో, ముగ్గురి యొక్క ప్రిన్సిపుల్స్ తోటి మనం తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సాధించాలి. ఆ ముగ్గురే కాదు, తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నాడు. ఆనాడే రాజ్యం కోసం యుద్ధం చేసిండు. సమ్మక్క సారలక్కలు రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. పండగ సాయన్న యుద్ధం చేసిండు. కొండా లక్ష్మణ్ బాపూజీ వారు చేసిండు. సదాలక్ష్మి వారు చేసింది మాదిగల్లో ఉండి. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఐకాన్ ఉన్నారే ఇక్కడ. ఒకప్పుడు నల్గొండలో గొల్ల రాజ్యాలు, యాదవ రాజ్యాలు ఉన్నాయి. ఆ యాదవ రాజ్యాలకు బీర్నీడు, వినుకొండ నుంచి గొల్ల యాదవ రాజ్యాలు ఉండే. అంత గొప్ప గొప్ప శూద్రుల అట్టడుగు వర్గాల రాజ్యాలు, వాళ్ళ వారసత్వ సాంస్కృతిక గాథలన్నీ మన బీసీఎస్సీ ఎస్టీ విద్యావంతులందరికీ చెప్పి మన శక్తిని ఎవడు పార్టీకి ఇవ్వద్దు. మన కళ్ళ ముందే ముస్లింలు, తుర్కోళ్ళు పార్టీ పెట్టారు. ఎప్పటి నుంచి పార్టీ పెట్టారు? 70 ఏళ్ళు అయింది వాళ్ళు పార్టీ పెట్టి, 50 ఏళ్ళ పైన. ఓవైసీ వాళ్ళ ఫాదర్ అప్పుడే మేల్కొని కళ్ళ ముందు పార్టీ పెట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని, 7% 10% లేని వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలై, కౌన్సిలర్లై, కార్పొరేట్లై మరి తెలంగాణని ఈ విధంగా వెళ్తున్నదే. మరి మనం బీసీఎస్సీ ఎస్టీలో 93 ఉన్నాం, 90% ఉన్నాం. మరి మనం ఎందుకు ఓట్లు అమ్ముకుంటున్నాం? ఓటు అమ్ముకోవడానికి వీల్లేదు. ఓటు అమ్ముకుంటున్నాం అంటే నీ జీవితాన్ని అమ్ముకోవడం, నీ ఆత్మని అమ్ముకోవడం, నీ కుటుంబాన్ని అమ్ముకోవడం. మీరు మొన్న ఏర్పాటు చేసిన జేఏసీలో మీరు అందరినీ కలుపుతా అని చెప్పారు. ఎంతవరకు కలిసి వస్తున్నారు? ఎంతవరకు కలిసే అవకాశం కూడా ఉంది? అంటే ఏదైనా ఒక పని నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో ప్రారంభించాలి, ఆప్టిమిజం ఉండాలి కదా. అందుకని నేను మా బృందం అందరం కలిసి వేదిక మీదకి చాలామంది నాయకుల్ని తీసుకొచ్చాం. ఆ రోజు అనేక మందిని తీసుకొచ్చాం. వాళ్ళు పరోక్షంగా, ప్రత్యక్షంగా గౌరవ సలహాదారులుగానో, గౌరవ అధ్యక్షులుగానో, లేకపోతే ఇన్సైడో అవుట్ సైడో మాతోటి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కాబట్టి రేపు తెలంగాణలో మేము ప్రారంభించిన ఒక 100 మంది నాయకుల్ని పిలిచినాం. ఈ 100 సంఖ్యతోటి ఆగకుండా 10,000 మంది నాయకుల్ని సంవత్సరానికి ఒకసారి, ఒక్కొక్క సంవత్సరంలో ఒక 10,000 చిన్న పెద్ద లీడర్లు, ఒక 10,000 మంది పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, చిన్న నాయకులు కావచ్చు, అందరం కలిసి మనకి ఒక ఆత్మ ఉన్నది. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ వేదికలోకి అందరినీ తీసుకొద్దాం. ఇంత పెద్ద వ్యవస్థని ఢీ కొట్టాలంటే మనకంటూ ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ జేఏసీ పెట్టినప్పుడు, వచ్చిన రాష్ట్రంలో అధికారానికి రావడానికి అణగారిన వర్గాలంతా ఒకటై ఒక ఐక్య కార్యాచరణ ఉండాలిగా.